అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్‌లో గైనకాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. సో, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అసెస్మెంట్ అనే ఒక టెస్ట్ గురించి. ఇది ఒక అడ్వాన్స్డ్ టెస్ట్. ఇది ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌లో వాడతారు. జనరల్లీ ఐవీఎఫ్‌కి వెళ్ళేవాళ్ళు ఈ టెస్ట్ గురించి విని ఉంటారు. సో, ఇది ఏంటి అంటే ఆ గర్భసంచి పొర ఏదైతే ఉంటుందో ఎండోమెట్రియం లేయర్ అది ఒక అప్రోప్రియేట్ థిక్‌నెస్‌కి వచ్చిన తర్వాత ఒక 8 మిల్లీమీటర్స్ దాకా వచ్చిన తర్వాత ఆ లేయర్‌ని బయోప్సీ లాగా తీసి చిన్నగా టెస్ట్‌కి పంపిస్తామనమాట. ఆ టెస్ట్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే మన ఎండోమెట్రియం లేయర్ ఎంత రిసెప్టివ్ ఉంది ఈ ఎంబ్రియోని అటాచ్ చేసుకోవటానికి. ఏ టైంలో కరెక్ట్‌గా పెడితే రిసెప్టివ్‌గా ఉంటుంది. అంటే సాధారణంగా ఒక 28 డేస్ సైకిల్‌లో 20-24 డేస్ మధ్యలో రిసెప్టివ్ ఉంటుంది. కరెక్ట్‌గా ఎన్ని అవర్స్ ఏ విండో పీరియడ్‌లో ఈ ఎంబ్రియోని ఫిక్స్ చేస్తే రిసెప్టివ్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది. సో, ఈ టెస్ట్ చాలా యూజ్‌ఫుల్. ఎందుకు చేస్తారు ఇది అంటే ఆల్రెడీ చాలా టైమ్స్ ఐవీఎఫ్ చేపించుకొని ఫెయిల్ అయిన వాళ్ళెవరైనా ఉంటే దట్ టూ టాప్ క్వాలిటీ ఎంబ్రియోస్ గ్రేడ్ 1 ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేసినా కూడా ఫెయిల్ అయిన వాళ్ళుంటే అలాంటి వాళ్ళకి ఈ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తామనమాట.